హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కాకి చెప్పే సత్యం గురించి తెలుసుకుందాం. కావు 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 అని అరుస్తుందంటే ఏవి నీకు శాశ్వతం కావు అన్నమాట. కాకి ప్రతి ఊరిలో ప్రతి ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది. ఏమని? కావు 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 అని, అనగా ఏవి శాశ్వతం కావు అని. నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు, బంధాలు శాశ్వతం కావు, ఏ కోరికలు శాశ్వతం కావు, నువ్వు చూసేవి చేసేవి ఏవి శాశ్వతం కావు. ఏది శాశ్వతం కానప్పుడు మరి ఎందుకు ఇంత తపన? నీది కాని దానికోసం నువ్వు ఎంత తప్పించినా ప్రయోజనం లేదు. నీకు చెందవలసింది నీవు వద్దు అన్నా నీకు చెంది తీరుతుంది. లేని దానికోసం ఉన్నదానిని వదులుకోకు. ప్రపంచం అసత్యం, అశాశ్వతం. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యము, శాశ్వతమని తెలుసుకొని మసులుకోవాలి. అన్ని శాస్త్రాలు చదివి అన్నీ తెలిసి కూడా మనం మాయలో ఎందుకు పడుతున్నాము మరి? అంటే భగవంతునిపై విశ్వాసం లేక భగవన్నామమును మనస్ఫూర్తిగా పలుకకపోవడం వల్ల అలా జరుగుతుంది. అది ఎలా అంటే, మన జీవితం అంతా పార్ట్ టైం భక్తి. పొద్దున్నో సాయంత్రమో దేవుని గుడి ముందు కూర్చున్నప్పుడు మాత్రమే భగవంతుడు, ఆయన నామం గుర్తు వస్తుంది. మిగతా సమయంలో నాది నాది అనే భావంలో బ్రతుకుతాము. పండుగ అయితే పొద్దున్నే స్నానాలు ఆచరించి పూజలు సలుపుతాము. అదే మిగిలిన రోజుల్లో దేవుడంటే ఎవరో తెలియని వారిలా ఉంటాము. ఆయన మాత్రం సమయానికి ఆదుకోవాలి, అనుగ్రహించాలి. ఇది ఈరోజు మన భక్తి. ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆయన తప్ప ఇతరము లేదని ప్రార్థించాలి. అప్పుడే మన జీవనానికి ఎట్టి ఇబ్బంది ఉండదు. ఈ జీవితానికి పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది. ఇదండి కాకి చెప్పిన సత్యం, కాకి చెప్పే సత్యం. ఇది వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీ కృష్ణార్పణము వస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదములు.